కరీంనగర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ యువశక్తి నాయకులను, ఆత్మీయులను, మిత్రులను కలిసి ఎన్నికల ప్రచార కార్యాచరణ ఆయన రూపొందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేధావులు అయిన పట్టభద్రులారా, రాజకీయ నాయకులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. వ్యాపారవేత్తలకు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఒకసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియాలో నన్ను తెలంగాణ యువశక్తి పేరు మీద విద్యార్థులందరూ, మిత్రులందరూ నన్ను బలపరుస్తున్నారు. నేను ఎక్కడ ఆర్భాటం చేయకుండా, ఏం ఆర్భాటం లేకుండా నా మిత్రులతోని, నా విద్యావేత్తలతోని, మేధావులతోని, నా విద్యార్థులతోని నేను ఉస్మానియాలో 30 ఏళ్ళు పనిచేశాను. కాబట్టి నేను విద్యార్థి నాయకులు 40 ఏళ్ళ పైన ఉన్నా. నాకు అన్ని సమస్యల మీద అన్నీ తెలుసు. కాబట్టి విద్యార్థులందరూ నన్ను బాగా ప్రెషర్ చేసి, మీరు ఎమ్మెల్సీ అయితే బాగుంటుంది, చట్టసభలలో ఎప్పుడైనా కానీ ఒక విద్యావేత్తని అన్ని సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళే రావాలని నన్ను అందరూ కోరిర్రు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, డబ్బుతోని పెద్ద హంగామా చేస్తాను. ఆ హంగామా ఉన్న సార్ ఇట్లా ఇటువంటి చట్టసభలో ఇటువంటి వాళ్ళు ఉండొద్దు, డబ్బుతోని వ్యాపారవేత్తలు రావద్దు సార్, మీరు ముందు ఉండాలని నన్ను చాలా ప్రోత్సహించారు. నేను కూడా రిటైర్మెంట్ తర్వాత నేను కూడా సమాజానికి సేవ చేయాలనుకున్నా, నా విద్యార్థి లోకానికి సేవ చేయాలనుకున్నా, చట్టసభలకు గౌరవం తేవాలనే ఉద్దేశంతో నేను ఒక విద్యావేత్తగా నేను అందరికీ చాలా సపోర్ట్, ఒక ప్రొఫెసర్గా నేను పనిచేశాను. నేను తప్పకుండా ముందుకు వస్తున్నా. నేను తప్పకుండా ఫస్ట్ ప్లేయర్తో గెలుస్తా. నాకు ఎందుకంటే 10,000 మంది కార్యకర్తలు, మిత్రులు, శిష్యులు నా కొరకు అహర్నిశం పనిచేస్తారు గ్రామస్థాయిలో. నాకు ఏమి ఫంక్షన్ల డబ్బు ప్రభావం, మందు ప్రభావం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టుకొని నన్ను చేస్తారు. వీళ్ళందరూ కూడా అందరూ ఓటర్సే. వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కు 1000 ఓట్లతో సమానం. వీళ్ళందరూ నాకు ఎందుకంటే ఏదో పేడ్ వర్కర్లు కాదు. వీళ్ళందరూ పేడ్ వర్కర్లు కాకుండా నేను ఒక్కనే కావచ్చు, మొత్తం ఈ బడిలో ఉన్నది. నా సొంత మిత్రులతో, నా సంచార శిష్యులతో తెలంగాణ యువశక్తి మీద నేను వస్తున్నాను. ఫస్ట్ పీరియడ్తో తప్పకుండా గెలుస్తా. మిగతా వాళ్ళందరూ ఏ గాలికే వెళ్ళిపోతారు.